चरणारविंद भक्तिवेदांत स्वामी प्रभुपाद श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 भागवत మూడవ స్కందం 28వ అధ్యాయం శ్లోకం సంఖ్య 34. ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యా ద్రవద్ దృఢయ ద్రవద్ హృదయ उत्पुलक प्रमोदात् औत्कंत्य बाष्प कलया मुहुर अद्यमानस तच चापि चित्त बडिशं सनकैर वियुक्ते
एवं हरौ भगवति प्रतिलब्ध भावो एवं हरौ भगवति प्रतिलब्ध भावो भक्त्या द्रवहृदय उत्पुलक प्रमोदा भक्त्या द्रवहृदय उत्पुलक प्रमोदा औत्कण्ठ्य बाष्पकलया मुहुरद्यमान औत्कण्ठबाष्पकलया मुहुरद्यमान तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते सच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते అది ముహురద్యమానస్ అనుకుంటా చివరిలో తచ్చాపి అనుకుంటా చివరిలో ముహురద్యమానస్ మానస్ తచ్చాపి एवं हरौ भगवती प्रतिलब्ध भावो एवं हरौ भगवति प्रतिलब्ध भावो भक्त्या द्रवहृदय उत्पुलकः प्रमोदात् भक्त्या द्रवहृदय उत्पुलकः प्रमोदात् औत्कण्ठ्य बाष्पकलया मुहुरद्यमानस् औत्कण्ठ्यबाष्पकलया मुहुरद्यमानस् तच्चापि चित्तबलिशं जनकैर्वियुङ्क्ते तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते एवं हरौ भगवति प्रतिलब्ध भावो एवं हरौ भगवति प्रतिलब्ध भावो भक्त्या द्रवहृदय उत्पुलक प्रमोदात् भक्त्या द्रवहृदय उत्पुलक प्रमोदात् औत्कण्ठ्य बाष्पकलया मुहुरद्यमानस् औत्कण्ठबाष्पकलया मुहुरद्यमानस् तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते एवं हरौ भगवति प्रतिलब्ध भावो एवं हरौ भगवति प्रतिलब्ध भावो भक्त्या द्रवहृदय उत्पुलकः प्रमोदात् भक्त्या द्रवहृदय उत्पुलकः प्रमोदात् उत्कण्ठ्य बाष्पकलया मुहुरद्यमानस् औत्कण्ठ्यबाष्पकलया मुहुरद्यमानस् तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते एवं हरौ भगवति प्रतिलब्ध भावो एवं हरौ भगवति प्रतिलब्ध भावो भक्त्या द्रवहृदय उत्कुलकः प्रमोदात् भक्त्या द्रवहृदय उत्पुलकः प्रमोदात् औत्कण्ठ्य बाष्पकलया मुहुरद्यमानस् औत्कण्ठ्यबाष्पकलया मुहुरद्यमानस् तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते तच्चापि चित्तबलिशं शनकैर्वियुङ्क्ते ఏవం एवं ఆ విధముగా ఆ విధముగా హరౌ హరౌ శ్రీహరి ఎడ శ్రీహరి భగవతి భగవతి దేవదేవుడగు దేవదేవుడగు ప్రతిలబ్ధ ప్రతిలబ్ధ వృద్ధియగును వృద్ధియగును భావః భావః విశుద్ధమగు ప్రేమ విశుద్ధమగు ప్రేమ భక్త్యా భక్త్యా భక్తితో భక్తితో ద్రవత్ ద్రవత్ ద్రవించి ద్రవించి హృదయః హృదయః ఆతని హృదయం ఆతని హృదయం ఉత్పులకః ఉత్పులకః రోమాంచమక్కమగము రోమాంచమక్కమగు ప్రమోదాత్ ప్రమోదముతో ప్రమోదంతో ఔత్కంఠ్య ఔత్కంఠ్య ఉత్కంఠచే ఉత్కంఠచే బాష్పకలయ బాష్పకలయ బాష్పధారలతో బాష్పదారులతో ముహుహు ముహుః నిరంతరము నిరంతరం అర్ధ్యమానః అద్యమానః తడిసిపోయి తడిసిపోయి తత్ తత్ ఆ ఆ చ చ మరియు మరియు అపి అపి కూడా కూడా చిత్త చిత్త మనస్సు మనస్సు బడిశం బడిశం గాలము గాలము శనకైహి శనకైః క్రమముగా క్రమముగా వియుంక్తే వియుంక్తే విరమించును విరమించును భావం మరియు భాష్యము శ్రీల ప్రభుపాద వారు ఈ పద్ధతిని అనుసరించుచు యోగి క్రమముగా శ్రీహరి ఎడ విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకొనును భక్తి పురోగమించినప్పుడు ప్రమోదముతో అతనికి రోమాంచకమును ఉత్కంఠతో కలిగిన అశ్రుధారలతో అతడు నిరంతరము తడిసిపోవుడు గాలమునకు చేపను ఆకర్షించినట్లుగా భగవానుని ఆకర్షించుటకు అతడు ఉపయోగించిన మనస్సు కూడా క్రమముగా భౌతిక కర్మ నుండి విరమించును. భాష్యము: మనస్సు యొక్క కార్యమగు ధ్యానము సమాధి యొక్క పూర్ణత్వ స్థితి కాదని
ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. ఆది యందు భగవద్రూపముండెడ ఆకర్షణను పొందుటకు మనస్సును ఉపయోగించినను ఉన్నత స్థితి యందు దానిని ఉపయోగించడి ప్రశ్నయే ఉదయించదు. ఇంద్రియముల పవిత్రీకరణ కార్యముచే భక్తుడు భగవత్ సేవకు అలవాటు పడిపోవును. అనగా విశుద్ధమగు భక్తి యోగమున నెలకొనినంత వరకే యోగికి ధ్యానమునకు సంబంధించిన యోగ నియమములు అవసరమగును. ఇంద్రియములను పవిత్రీకరించుటకే మనస్సు ఉపయోగపడును. కానీ ధ్యానము ద్వారా ఇంద్రియములు పవిత్రమైనప్పుడు ఏదియోనొక ప్రత్యేకమగు స్థానమున కూర్చుండి భగవద్ రూపమును ధ్యానించుటకు యత్నింపన అవసరమే కలుగదు. అప్పుడు యోగి భగవానుని ఆంతరిక సేవలో అప్రయత్నముగానే నెలకొన్నంతగా అలవాటు పడిపోవును. మనస్సును బలవంతముగా భగవద్ రూపమున నిలిపినప్పుడు అది నిర్బీజ యోగము, నిర్జీవ యోగము అని పిలబడును. ఏలైనా అప్పుడు యోగి భగవత్ సేవ యందు అప్రయత్నముగా నెలకొనబోడు. కానీ అతడు నిరంతరము భగవత్ చింతననే కావించినప్పుడు అది సబీజ యోగము అనగా సజీవ యోగము అని పిలువబడును. యోగి సజీవ యోగ స్థితికి పురోగమించవలసి యుండును. బ్రహ్మ సంహితయందు ధృవపరచబడినట్లుగా మనుజుడు 24 గంటలు శ్రీకృష్ణ భగవానుని సేవ యందే నెలకొనవలను. పూర్ణమగు ప్రేమను వృద్ధిపరచుకుటకు ద్వారా ప్రేమాంజన చురిత స్థితి లభ్యము కాగలదు. శ్రీకృష్ణ భగవానుని ఎడ భక్తిపూర్వకమగు ప్రేమ పూర్తిగా వృద్ధి చెందినప్పుడు మనుజుడు ఆ దేవదేవుని రూపమును కృత్రిమంగా ధ్యానింపకుండానే నిరంతరము అతనిని గాంచగలడు. అన్యమగు కలాపము లేని కారణమున అతని దృష్టి దివ్యమై ఉండును. అటువంటి ఆధ్యాత్మిక అనుభవ స్థితి యందు మనస్సు కృత్రిమంగా ధ్యానమున నెలకొల్పవలసిన అవసరము లేదు. భక్తి యోగ స్థితికి అరుదించుటకే తొలి దశ యందు ధ్యానం ఉద్దేశింపబడును కనుక దివ్యమగు ప్రేమయుత సేవలో అది వరకే నెలకొనినట్టి భక్తి మహాశయులు అట్టి ధ్యానమునకు పరమైనట్టి వారు. ఈ పూర్ణత్వ స్థితియే కృష్ణ భక్తి రసాభావన అని పిలువబడును. సాద్వైతం సావధూతం పరమదత్తం కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. దేవహూతికి ఉపదేశం ఇస్తున్నారు. ఏవం హరో భగవతి ప్రతిలబ్ధ భావం భక్త్యా ద్రవహృదయ ఉత్పులక ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా పూరకమానస్ తచ్చాపి చిత్తగణిషం సనకై సో ఇక్కడ యోగి మనకి వాడు ఇప్పుడు క్రమక్రమంగా అతను మనసు స్థాయిలో ఉన్నాడు. అంటే అతను కేవలము పరమాత్మాన్ని దర్శించుకుంటున్నాడు, అంతే. దర్శించాడు. దర్శనం అయిన తర్వాత ఏం చేయాలి అది విషయం. అతను భక్తియుక్త సేవకు రావాలి. భక్తియుక్త సేవకు రాకపోతే ఖచ్చితంగా అతను ఒక ప్రయత్నం అనేది విఫలమవుతుంది. సో ఈ రకంగా ఎలా ఒక చేప, ఇక్కడ మంచి ఉదాహరణ ఇవ్వబడింది. ఒక చేపని ఒక గేలం ఉంటుంది, గేలంలో ఉన్న హుక్, దానిలో హుక్యం. సో దాని వైపులో ఒక ఎర ఉంటుంది, దానికి ఎట్లా దాన్ని ఆకర్షితం అవుతుంది అనమాట. అక్కడ ఏదో ఉంది, ఏదో ఒక ఫలితం ఏదో ఒకటి ఉంది అని చెప్పి ఆకర్షణ అవుతుంది. కానీ భక్తిలో మనం చూసుకుంటే ఫలితాలన్నీ కూడా ఏంటంటే స్థూలంగా ఉండవు, అన్నీ కూడా సూక్ష్మంగా ఉంటాయి. స్థూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం, ఏమొచ్చిందండి, ఏం వచ్చింది అది అంత పోయిందండి, చెడు గుణాలన్నీ పోవాలి. ఇంకా మనకంటూ ఏదైతే
స్వార్థంతో మనం చేసేవన్నీ కూడా సంబంధాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా మారిపోవాలి. మారకపోతే ఏమవుతుంది? అప్పుడు మనకి ఏముంటుంది? ఫలితం అని ఏమి లేదండి. అందుకే ఏంటంటే చాలామంది జనాలు ఏంటంటే భక్తులు ప్రత్యేకించి మరి వాళ్ళు ప్రారంభంలో కనిష్ట స్థాయిలో ఉంటారు. తర్వాత కూడా ఇంకా కనిష్ట స్థాయి నుంచి బయటికి రాకుండా, అంటే ఒక రతిని పెంచుకోకుండా, ఇంకా భక్తి మనం ఏదో ఒక విషయం మీద ఆకర్షితం అవ్వకుండా ఉంటారు. అప్పుడు అవ్వకపోతే ఏమవుతుంది? ఇదంతా చాలా భారంగా ఉంది, నాకు ఇదంతా చాలా బరువుగా ఉంది అంటారు. అందుకని ప్రభుపాద చెప్తారు, బర్డెన్ ఆఫ్ బీస్ట్ అండ్ బర్డెన్ ఆఫ్ లవ్ అంటే వివరిస్తారు అనమాట భాగవతంలో. సో దీన్ని భక్తివేదాంత స్వామి భాగవతం వివరిస్తారు అనమాట. భారవాహి అంటారు. భారవాహి అంటే భారంగా భావిస్తారు అనమాట. లేకపోతే సారగ్రాహి అంటారు. సారాన్ని గ్రహించేవాడు, స్వీకరించేవాడు. ఈ విషయం గురించి భక్తివేదాంత స్వామి భాగవతం వివరిస్తారు. అంటే ఇది భక్తి ఒక ఫలితం అన్నమాట. ఇక్కడ ప్రభుపాద వాళ్ళు ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఏ రకంగా ఒక భక్తుడు ప్రారంభంలో అతను మనసులో అంటే ఆ స్థాయిలో ఉంటున్నాడు. బట్ ఇన్ ద హయ్యర్ స్టేజ్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యూజింగ్ ద మైండ్. మనసుని వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సహజంగా జీవుడు ఆకర్షితం అవుతాడు కాబట్టి, చాలా సహజ స్థితిలో. మీరేమి ప్రత్యేకించి ఏదో ఒక రూపాన్ని మీరు స్మరిస్తూ లేకపోతే లేనప్పుడు కూడా ఆ రకంగా ఊహించుకుంటూ ఆ ఊహాగానం అలాంటిది ఏం లేదు. ఇది డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం భగవంతుడికి చేసే సేవలు అలాంటివి. కానీ మనం భగవద్గీతలు మనం వింటుంటాం. ఏం వింటాం మనం? శ్లోకం ఏంటి? ఒక్కొక్క క్రమ పద్ధతి చెప్తారు కదా. ఇంద్రియాన్ని పరమ్యావు ఇంద్రియ పరం మనసు పరాబుద్ధి యోగబుద్ధి పరస్సగా అని. ఆ ఇంద్రియాల పైన ఏముంది? కదా. అయితే ఇక్కడ మనసు అవసరం లేదు, కానీ ఇంద్రియాన్ని మనం నియుక్తం చేయాలని చెప్తున్నారు. దీనికి కొంచెం విపరీతంగా ఉన్నట్టుగా ఉంటుంది కదా. యాక్చువల్లీ విపరీతం కాదు నిజానికి. ఎందుకంటే ఇంద్రియము పవిత్రం. ప్రభుపాద అంటే చెప్తారనమాట. ఎందుకు అంటే a devotee becomes accustomed to serving the Supreme Personality of Godhead by purification of his senses. అతను ఇంద్రియం ఇప్పుడు వరకు అతని ఇంద్రియాన్ని దేనికి వాడాడు? తన ఇంద్రియ తృప్తి కోసం వాడాడు. తన అంటే ఇంద్రియాన్ని ఏంటంటే తన ఒక ఇంద్రియ తృప్తి కోసము అతను వాడుతున్నాడు. కానీ ఇప్పుడు నింది ఎవరు వాడతారు? ఆ ఇంద్రియం ఒక అధిపతి అయిన ఋషికేశుడికి ఆయన ఇంద్రియాన్ని తృప్తి చేయడానికి వాడుకోకపోతే దాంట్లో తేడా. అది ఎవరి కోసం వాడుతున్నాడు అది విషయం. సో ఆ రకంగా అది పవిత్రం అవుతుంది అనమాట ఇంద్రియం అనేది. కానీ ఈ పవిత్రం అవ్వడానికి, ఇంద్రియాలు పవిత్రం అవ్వడానికి మనస్తే ముఖ్యమైన వస్తువు అంటాం. ఎందుకంటే మనసు నుంచే ఈ ఇంద్రియాలన్నీ కూడా నడిపించబడతాయి అనమాట. ఈ మనసు కోరుకుంటుంది అనమాట, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అని. దాన్ని ఏంటంటే ఇంద్రియాలు ఏంటంటే పూర్తి చేస్తారు అనమాట. ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలు అవి ఏంటంటే మనం భాగవతంలో వస్తుంది అనమాట. భగవంతుని చూడగానే నారదముని ప్రతి ఒక్క ఇంద్రియము విడిగా సేవ చేయాలనుకుంటుందంట. కళ్ళు ఆయన్నే చూస్తూ ఉండాలి. మరి కళ్ళు ఆయన్నే చూస్తుంటే వేరే వస్తువులు ఏం తీయాలి, ఎక్కడ చూడాలి కదా పక్కన. కానీ కళ్ళు మాత్రం ఆయన్ని చూడాలనుకుంటున్నాను, చెయ్యి ఆయనకి సేవ చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క ఆయనకి నేను భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నాను అనమాట. కాదు కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు ఆయన్నే చూసుకుంటే వేరే ఏదైనా చేసి కింద పడేస్తారు కదా, ఏదో తప్పు చేస్తాం కదా. కానీ ఆ రకంగా ఆ భక్తుల్ని మాత్రమే చూసుకుంటూ మనం చూస్తున్నాం. చాలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కృష్ణుడికి ఆర్టిబండి పోయి ఆర్టితో ఘటనలు ఉన్నాయి. సో ఆ రకంగా ఏంటంటే భక్తులో వాళ్ళకి అర్థం కాదు అనమాట ఏం చేయాలి. అటువంటి స్థితి అంటే మనం కేవలం ఇక్కడ మనం మామూలుగా మనం నియుక్తం చేసినప్పుడు ఏం చేస్తాం? మనం ఫస్ట్ ఏం పెడతాం? ఈ వ్యక్తితో ఈ విషయం మాట్లాడాలో వద్దా, ఈ భక్తులతో ఈ ప్రవర్తనలో ఉండొచ్చా లేదా, ఇన్ని ఆలోచిస్తాం కదా. కానీ ఇవన్నీ ఆలోచనలు లేకుండా ఏదైనా జరిగిందనుకోండి, జరుగుతుందా? మనం జరిగితే ఏమవుతుంది? మనం పూర్తిగా బానిసలు అయిపోయినట్టే. ఎందుకంటే అతను మనం మొత్తం విషయాలన్నీ చెప్పేసాం అనుకోండి, ఏమవుతుంది? మన ఎదుటివాడు ఏమవుతుంది? వాడు చాలా బుద్ధిమంతులు అనుకోండి, ఏం చేసుకుంటే మనం పూర్తిగా వాడేసుకుంటాడు కదా. ఆ రకంగా అవుతుంది కదా. నిజంగా అదే భక్తి. కానీ ఇది మామూలు వ్యక్తి కాదనమాట. భౌతిక లోకంలో ఆ రకంగా చేస్తారు. కానీ ఇదేంటంటే భగవంతుడికి మనం అప్పు చెప్పుకున్నాం. ఇదిగోండి నన్ను వాడుకోండి, నాచో ప్రభు నాచోవసే మాత్రం నన్ను ఆడించండి, మీరు ఎలా అయినా సరే ఇక్కడికి
రప్పించారు, రూపాయలు చెప్తున్నాను అనమాట. ఇక్కడ రప్పించారు, మీరు ఆడించండి, మాకేం తెలియదు ఏం చేయాలి అంటే మనం ఏం ఆలోచించట్లేదు. వాళ్ళు అర్థం కదా, వాళ్ళు ఏమి ఇంకా ఈ మనసు స్థాయిలో ఏముండి నేను ఏం ఆలోచించట్లేదు అనమాట. ఆ రకంగా ఇక్కడ రూపాయలు చెప్తున్నాను అనమాట. నేను కేవలం ఇక్కడ సేవ చేయడానికి వచ్చాను, నా ఇంద్రియాలను నియంత్రించడానికి వచ్చాను. రూపాయలు చెప్తున్నారు, మీరు చేయండి, ఏం చేయాలో నాతో ఏం చేయించాలో చేయించాను. ఆ రకంగా మీ భక్తిని మీరు ప్రచారం చేయండి. ఆయన కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఉపకరణం మాత్రమే, నేను వేరే ఏం లేదు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇది యోగతత్వం. మన కృష్ణుడు భగవద్గీతలో ఈ విషయాన్నే ప్రారంభంలో ఏంటంటే ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహం మీద అంటే ధ్యాన యోగం చెప్తారనమాట, మీద ఉంచాలి. తర్వాత క్రమక్రమంగా ఏంటంటే అతని ఇంద్రియాన్ని నియుక్తం చేయాలి. నిగ్రహం మాత్రం కాదు, నియుక్తం చేయాలన్నమాట. నియుక్తం చేస్తేనే అది భక్తిగా మారుతుంది, లేకపోతే అది భక్తిగా ఎన్నడూ మారదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభుపాద ఇక్కడ చివరికి కృష్ణ చైతన్య అంటే శ్లోకం మనకి చెప్తున్నారు అనమాట. రూప కోసం చెప్తున్నారు. శ్లోకం ఏంటి? కృష్ణ రస భావిత, కృష్ణ భక్తి రస భావితామతి క్రియతాం అనే పదం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అనమాట. క్రియతాం అంటే ఏంటంటే ఈ కృష్ణుడి కోసం మనం ఏదైనా చేయాలి మనం అనే విషయం అనమాట. క్రియ అంటే ఏదో ఒక పని చేయాలి కృష్ణుడి కోసం. అందుకని ప్రభుపాదాలు అంటే భక్తివేదాంత సరస్వతి గురు ప్రభుపాదులు ఇద్దరు కూడా దీన్ని బాగా నొక్కి చెప్పేవారు అనమాట. భగవంతుడి కోసం ఏదైనా మనం చేయాలి అని చెప్పేసి ఈ విషయం. అందుకని ప్రభుపాదులు వారు అడుగుతారు అనమాట, ఏం చేసాము కృష్ణుడి కోసం? భక్తి చేస్తున్నాను, జపం చేస్తున్నాను, అదంతా నీ కోసం. జపం నీ పవిత్రత, నువ్వు పవిత్రం అవ్వాలంటే జపం చేసుకుంటున్నావు, అది కానీ కృష్ణుడి కోసం నువ్వేం చేస్తున్నావు ఈ విషయం అడుగుతారన్నమాట. అందరూ ప్రభుపాద చెప్తారనమాట, ఒక కాన్వర్సేషన్ చెప్తారు. ఎవరి వన్ మస్ట్ వర్క్, అందరూ పని చేయాలి, లేకపోతే విల్ పాజిటివ్ లూజ్ డిసెంట్రీ అవుతుందంటారు డైరెక్ట్గా. లేకపోతే పని చేయాలి, అందరూ పని చేయాలి. ఖచ్చితంగా కృష్ణుడి కోసం ఏదో ఒక సేవలో నియుక్తం కావాల్సిందే. నియుక్తం అవ్వకపోతే కష్టం. ఇది మొత్తం సారం అన్నమాట. అందుకే ప్రభుపాదులు ఎప్పుడైనా సరే వాట్ డిడ్ యూ డూ, ఏం చేసి, వేర్ ఇస్ ద రిజల్ట్? ప్రభుపాదులు అడుగుతారు, వేర్ ఇస్ ద రిజల్ట్? రిజల్ట్ ఎక్కడ? దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆయన పేరేంటి, తమలకృష్ణ మహారాజ్. ఆయన ఒకసారి ఇట్లాగా జపాన్ పంపిద్దామని చెప్పేసి అందరూ కంప్లైంట్ చేస్తారు, జపాన్ పంపిద్దాం డిసైడ్ చేసి డెసిషన్ అయిపోయింది. ఆయన కింద ఉన్నారు, ఆయన బయట తీసుకోమంటున్నారు. తీసుకోమంటే మహారాజ్ నేను రాను అన్నాను. ఇంకా ప్రభుపాద చూసారు అనమాట, నేను రాను. ఆయన కిందికి వస్తున్నారు అనమాట. రాగానే ఒక ఆయన ఒక 12 మంది అక్కడ బ్రహ్మచారులు సేవ్ చేసేసి క్లీన్గా ఆయన ఉంచున్నారు అనమాట. ప్రభుపాదాలు చూస్తున్నారు, తమలకృష్ణ మహారాజ్ చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఇట్లా చూస్తారు. బట్ తర్వాత వీళ్ళు చూశారు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు అంటే ఏమి లేదు, అయిపోయింది మీటింగ్లో దాన్ని డిసైడ్ చేసిందంతా, ఇంకేం లేదు, అయిపోయింది, ఇది జపాన్కి పంపించలేము. ఎందుకంటే ప్రభుపాద ఏమంటారు, తర్వాత ఏం చేస్తావు నువ్వు అందరినీ తీసుకెళ్ళేసి రాధా దామోదర్ పాటలు తీసుకుపోతున్నావు, ఏం చేసావు, రిజల్ట్ ఎక్కడ? ఇదో రిజల్ట్ 12 మంది తయారు చేసాం ప్రభుపాద, రిజల్ట్ వచ్చింది ప్రభుపాదకి, ఇంకేం చెప్తారు? సరే వీళ్ళందరూ అయ్యో అయిపోయింది, ఇంతసేపు మేము అరుస్తూ ఉన్నాం, మీటింగ్ ఏం లేదు, మీరేం చేయలేదు అని చేశారు. అందుకనే చాలా ఆయన తమలకృష్ణ మహారాజ్ తెలుసు అనమాట. ప్రభుపాద ఏం తర్వాత అడుగుతారు, అర్థమైంది కదా, ఈయన ఇది అడుగుతారు, దాని ఫలితం ఏమిటి, ఏం తయారు చేయాలి, ఏం చేయాలి అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే కేవలం అంత శ్రమమే ఉంటుంది. మన ఆలోచన శ్రమమే, మన చేష్టల శ్రమమే, ఫలితం కూడా శ్రమ ఫలితమే ఉంటుంది. ఫలితం శ్రమమే అవుతుంది. సరిగా మనం చేయకపోతే, ఏం చేయాలో మనం అర్థం చేసుకోకపోతే మొత్తం మూడు కూడా శ్రమమే అవుతుంది. దీన్ని శ్రమ ఏదై కేవలం అంటారు, ఇంక వేరే ఏమి లేదు, శ్రమ మాత్రమే. ప్రారంభంలో శ్రమ, మధ్యలో శ్రమ, లాస్ట్లో శ్రమ అనమాట. సో కాబట్టి మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. మన కృష్ణుడి కోసము ఏదైనా చేయాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, భగవద్గీతలో చెప్తారనమాట, ఒక యోగి అతను కష్టపడి చేస్తున్నాడు, కానీ అతను ఏంటంటే చివరికి అతను ఒక ప్రయత్నం అంతా కూడా విఫలం అయిపోవచ్చు, చెప్పలేము. అలాంటి వారు మనం ఏం చేయాలి అంటే, నేను భక్తిలో ఉన్నాను, ఇంతకాలం ఉన్నాను, కానీ నాకు ఏదో ఒక విషయం కనీసం ప్రతిరోజు మంగళాన్ని చేయడంలో, లేకపోతే ఏదో
ఇలా లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? మనకు కృష్ణుడి అంటే కృష్ణ భక్తి మీద ఇంకా ఏది కూడా కృష్ణ భక్తి అనేది మనల్ని ఆక్రమించట్లా. మనం మాయలో ఉన్నట్టే, కేవలం మాయలో ఉన్నట్టే, ఇంకా వేరే ఏమీ లేదు. దీన్ని ఏమంటారు? మాయలో ఉన్నట్టే. అందుకే చైతన్య చరితామృతంలో ఆయన చెప్తారనమాట, రామచంద్ర వసు, సత్యరాజ్ ఖాన్, రామచంద్ర వసు ఇద్దరు వస్తారనమాట పులిన గ్రామం నుంచి. వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళిద్దరూ నేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు నేత వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఒక రథయాత్ర అప్పుడు జగన్నాథుని రథం దాన్ని ఒక దిండు ఉంటుంది అనమాట, దిండుకి కడతారనమాట. కట్టేటప్పుడు ఒక పట్టుతో అయినా ఒక చిన్న తాడుతోటి కడతారనమాట. కొంచెం పెద్దగానే ఉంటుంది తాడు, తెగిపోతుంది అనమాట. తెగిపోతే మొత్తం దూదిగా తిరుగుతూ ఉంటుంది అనమాట. చూడడానికి బాగాలేదు, అది చాలా క్వాలిటీ లేదు అని చెప్పేసి చైతన్య మాకు అర్థమవుతుంది. అర్థంగానే వాళ్ళు చెప్తారనమాట, ఇంపుల్ని వాళ్ళు చిన్న వాళ్ళని ఇద్దరిని పిలవండి అంటారు. పిలిచిన తర్వాత వాళ్ళు వస్తారనమాట. మీరు ఏం పని చేస్తుంటారు అంటే మేము ఇదే చేస్తుంటాం. చూడండి మీకు అర్థమవుతుందా ఇది? మీరు వచ్చేసి అంటే ప్రతి సంవత్సరం రథయాత్రకు రావడం కాదు, ఇక్కడ ఇది తీసుకురావాలి మీరు, అది విషయం. మీకు అర్థమవుతుంది కదా? భక్తిలో అంటే నేను వస్తున్నాను, చైతన్యబాబుని కలుస్తున్నాను, ఇంకా రథయాత్రలు అటెండ్ అయ్యాను. మనం యాత్రకు పోతాం, యాత్రకు పోతే ఏం చేసాం? యాత్రకు పోతే అక్కడ చూసాం, అది చూసాం, ఇది చూసాం, ఇది చూసాం, అది చూసాం, చూడడం వరకే ఉంటుంది అనమాట. నేనైతే కాయి ఎక్సర్సైజ్ అంటాను, ఆ కళ్ళు పైన కింద తిప్పడం తప్ప నేను ఏమి లేదు. కానీ ఇక్కడ ఏం చేసాం? ప్రభుపాద ఏం చెప్తారు? ఫస్ట్ అక్కడ నుంచి సాధుల గురించి వినాలి. వాళ్ళే తీర్థ పురుషులు. మనం యాత్రలో తీర్థయాత్రలో తీర్థ పురుషులు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళతో కలిసి నేను ఏం చేయాలి? జీవితంలో ముందుకు రావాలంటే అది భక్తిలో ముందుకు రావాలంటే ఏం చేయాలి? అవన్నీ అడగాలి. అవేం చేయం. కానీ అక్కడ వెళ్తాం, అన్నీ చూసి వచ్చాం అంతే. కానీ ఏం చేసాం? యాత్ర ఒక ఫలితం ఏమిటి? డబ్బులు అయితే ఖర్చు పెట్టారు. చాలా అంతమంది అందరూ వెళ్తున్నారు కదా, ఈ మధ్యనే అందరూ వెళ్తున్నారు. డబ్బులు ఖర్చు అయింది, చాలా యాక్టివిటీ కష్టపడ్డాం. ఇంకో ఊళ్ళంతా ఇదే నొప్పి వచ్చింది. ఇంకా ఎందుకు 4 రోజులు పడుకున్నాం యాత్ర అయితే. ఆ తర్వాత ఇంకేంటి ఫలితం ఏమిటి? ఏం చేసాం? ఏదైనా చైతన్యంలో మార్పు వచ్చిందా? తర్వాత ఇంకో యాత్రకి తయారైపోతాం. అంటే అట్రాక్షన్ వచ్చింది అనమాట. కాదు విషయం అలా కాదు. కృష్ణుడి కోసం మనం ఏం చేయడానికి తయారయ్యాం? ఏం లేదు. కానీ ఇక్కడ చెప్తున్నాను అనమాట, మీరేం చేయాలో వచ్చేటప్పుడు యాత్ర నుంచి నేను నెక్స్ట్ టైం ఇది తీసుకురావాలి, ఈ తాడు చేసి తీసుకురండి. బాగా ఇంకా మంచి ధరలో ఉన్నటువంటి ఒక పట్టుతో తయారు చేసి మీరు తీసుకురావాలి. చాలా దాంట్లో పూర్తి దృష్టి పెట్టాలి అని మహారాజు మధ్యలో ఒక లెక్చర్లో చెప్తున్నారు అనమాట. ఒక సన్యాసి నేను రాస్తున్నారు అనమాట, ఆయన పుస్తకంలో రాస్తున్నారు ఒక విషయము. ఆ విషయం గురించి చెప్తున్నారు. మనం కృష్ణ చైతన్యం కేవలం వండేటప్పుడు మాత్రం కాదు, కాయకూరలు షాపు నుంచి తెచ్చేటప్పుడు కూడా మన కృష్ణ చైతన్యంలో ఉండొచ్చు అని చెప్పారు అనమాట. షాపు నుంచి తేవడం ఏంటి? కాయకూరలు పండించచ్చు కదా మనం, అది తెలియట్లేదు అనమాట జనానికి. అంటే మనకి ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటే, షాపు నుంచి తెచ్చి మన ఏదైనా వండేసిస్తే బాగుంది తీసేసుకుంటాడు. ఇంకా అయితే అంతే, మనం నిర్ణయానికి వచ్చేసాం. ఆయన వచ్చారో లేదో తెలియదు, కానీ మనమైతే నిర్ణయానికి వచ్చేసాం. ఇంక ఇంతే, కానీ ఏం అవసరం లేదు అన్నట్టు కాదు. ప్రతి విత్తనము మనం దాచిపెట్టడం నుంచి, ఒక విత్తనాన్ని పాడైపోకుండా దాచిపెట్టడం నుంచి కూడా కృష్ణ చైతన్యం ఉండొచ్చు. దాన్ని జాగ్రత్తగా నాటడము, దానికి నీరు పోయడం నుంచి అన్ని ప్రతి ఒక్క విషయం మొక్కలు పెంచే వరకు అంతా కూడా మనం అదే భక్తిని పెంచుకుంటున్నాం, వేరేం లేదు. మనకు డైరెక్ట్గా అర్థమవుతుంది, ప్రత్యక్షం మనకు అర్థమవుతుంది. మన భక్తిని మనం పెరుగుతుంది, భక్తి లేకపోతే పెరగదు. కాబట్టి మనం అందుకే ఏంటంటే చైతన్య మహాప్రభు స్థానికంగా ఉండమని చెప్పారు. అక్కడ ఉండండి, అక్కడే ఉండి భక్తి చేయండి. మనం ఎందుకంటే మనకు మా గురు మహారాజుని ఒకసారి అడిగితే ఆయన చెప్పారనమాట, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ ఫార్మల్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు తెలుగు నేర్చుకుంటే సరిపోతుంది. ఏ మహారాజు, ఎందుకు మహారాజు వేరే భాష లేకపోతే ప్రభుపాద లెక్చర్ వినాలి కదా, లేకపోతే హిందీ మాట్లాడితే బాగుంటుంది కదా. వీళ్ళు హిందీ మాట్లాడితే నాట్యం దగ్గరికి వెళ్ళిపోతారు, ఇంగ్లీష్ మాట్లాడితే అమెరికా వెళ్ళిపోతారు. ఇక్కడ ఎందుకు ఉంటారు? ఇక్కడ ఎవరికి ఉండరు అనమాట. దట్ ఈస్ నో అంటే ఇలా చెప్తున్నాను అనమాట. ప్రభుపాద చెప్తున్నాను, దీన్ని ఏమంటారంటే లివింగ్ ఎగ్జాంపుల్. ఏమంటారు? లివింగ్ ఎగ్జాంపుల్, జీవ ఉదాహరణ. ప్రభుపాద చెప్తుంది అనమాట, సబీజ లివింగ్ యోగా. లివింగ్ యోగా
లివింగ్ ఎగ్జాంపుల్, లివింగ్ యోగా, సబీజ యోగం అనమాట, లేకపోతే నిర్బీజ యోగం, లైఫ్లెస్ యోగా. వీళ్ళు డైరెక్ట్గా ప్రత్యేకంగా చేస్తున్నారు. నేను కరెంట్ లేకుండా భక్తి చేయడం ఎట్లా చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. అది లేకుండా చేయడం ఎట్లా, ఫోన్ లేకుండా చేయడం ఎట్లా, చూసి చేస్తున్నారు. కానీ మనల్ని అది వెంటాడుతుంది. మన యాక్చువల్లీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక వస్తువుల్ని కూడా మనకి ఎక్కువగా ఆకర్షిస్తుంది. నిజం చెప్పాలంటే ఆకర్షణీయమైన కృష్ణ భక్తిలో ఆకర్షణ కన్నా ఎక్కువగా ఏంటంటే భౌతికమైన విషయాలు కూడా ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తుంది అనమాట. మన పొద్దున మేము ఇక్కడ ఎవరో నిన్న మాజా డబ్బాలు ఇచ్చారనమాట, అట్లా టెంపుల్లో సెంటర్లో ఇచ్చారనమాట. పెట్టిపోయారు, వద్దని చెప్పినా వినలా. ఏదో ఒక రకంగా కృష్ణుడికి నైవేద్యం అది పెట్టలేమంటే అని చెప్తే మన భక్తులంతా చూసి మాయ అని అనమాట. ఇది మాయ, కరెక్ట్, ఇది మాయ. మీ సెల్ ఫోన్ అది మాయ కాదు చెప్తే వినండి. అది మీ ఇంట్లో ఏసీ అది లేదు, అది ఇది చిన్న మాజా డబ్బా కనిపిస్తుంది, 10 రూపాయలు వస్తుంది. కానీ పెద్దగా అయితే కనిపించదు, మాయ కనిపించట్లా. మాయార వైభవం అనమాట. కృష్ణ వైభవం కాదు, మాయార వైభవం అని చెప్తున్నారు కదా భక్తులు అంతా. అక్కడ ఉంది చాలా వైభవంతో ఉంది మాయ. మనకు తెలియదు అసలు ఏ రకంగా ఆకర్షిస్తుంటాం. కాబట్టి దాన్ని మాయ వల్ల పడిపోతాం అనమాట. ఇక్కడ చూసిన మాయ వాళ్ళని మొత్తం పడిపోవడం అంతా. సో ఆ రకంగా సో ఇది పెద్ద విషయాలు మనకు మాయ కింద కనిపించదు. చిన్న విషయాలు ఇది మనం తీసుకోకూడదు కదా, తీసుకోకూడదు, మరి అది కూడా వాడకూడదు కదా. మరే చెప్తున్నారు ఫ్యాన్ వాడకూడదు అంటే పర్లేదు మరి ఒకసారి వాడపాములో లెక్చర్ ఇస్తున్నారు అనమాట. లెక్చర్ ఇస్తే ఆయనకి చాలా దోమలు ఉన్నాయన్నమాట. దోమలు ఉంటే సాయంత్రం లెక్చర్ ఇచ్చారు ఒక ఏకాదశి దాకా. వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఒక భక్తులు వచ్చాడు, ఉన్నారు ఒక 250 మంది ఉన్నారు. టపక్కు ఫ్యాన్ వేసేసి వెళ్ళిపోయినాడు ఆయన. సో నా మీద ఉన్న శ్రద్ధ, నాకు సేవ చేయాలని ఉన్న శ్రద్ధతో ఫ్యాన్ వేసాడు. కానీ మిగతా అంతా ఫ్యానే చేస్తుంది, నేనేం చేయట్లా. ఆ వ్యక్తి ఏం చేయట్లేదు, వాడి కామర్ తీసుకుని విసిరలా. అంటే దోమలు అంటే అక్కడ వెనకాల మహారాజ్ చెప్తుంటారు అనమాట. ఇప్పుడు ఊరిని వేసి విసరాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఏదైనా కూర్చుంటే మాత్రం విసురు అంటారు అనమాట. ఆ మాత్రం దృష్టి పెట్టాలి కదా సేవలో, అలాంటిది ఏమి ఉండదు అనమాట. కానీ ఏం చేస్తారు, ఫ్యాన్ వేసేసి దోమలు కూర్చున్నా లేకపోతే చలిగా ఉన్నా ఏ వచ్చినా రకమైనా సరే అంతే ఫ్యాన్ తిరుగుతుంది, అదే దాన్ని పని చేసుకుంటూ ఉంటుంది అనమాట. మన సేవలో ఏం లేదు. ఎక్కడెక్కడ సేవలు ఏం తెలియదు, అక్కడ ఎక్కడ ధ్యానం, ఎక్కడ యోగికి చెప్పినట్టు ఉపదేశాలు ఎక్కడ ఏం లేదు, ఉపయోగం లేదు యాక్చువల్లీ. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలంటే భక్తిలో అందుకే ఈ మార్గం ఇవ్వబడింది. ఈ మార్గాన్ని మనం కనీసం ఆ స్థాయికి రావాలి. మనం ఏం చేయాలి కృష్ణ భక్తిలో అనే విషయం ఇది కేవలము మన ఆధ్యాత్మిక గురువు మాత్రమే దీన్ని చెప్పగలరు అనమాట. ఏం చేయాలి, ఏ రకమైనటువంటి సేవ చేయాలి. సో తద్వారా మనకి ఎంతో సాక్షాత్కారం దొరుకుతుంది. మనకు బయట సాక్షాత్కారం మనకు దొరకవు. మనం అనుకుంటాం ఈ భక్తి లోకంలో మొత్తం అంతా కూడా నేను చూసేస్తే నాకు సాక్షాత్కారం వచ్చేస్తుంది అని చెప్పేసి. కాదు, నిజానికి మనకు ఆధ్యాత్మిక సాక్షాత్కారము మనం ఏది చూడకపోయినా సరే ఒక దగ్గర కూర్చున్నా కూడా మనకి కనపడుతుంది. అంత విజన్ చేయించమాట. ప్రభుపాదులు కూర్చున్నారనమాట, చిన్న గది అక్కడ కూర్చున్నారు. మొత్తం లోకమంతా ఏం చేయాలని మొత్తం ఎన్విషన్ చేశారు. దామోదర్ మందిరంలో అంటే రాధా దామోదర్ టెంపుల్లో బృందావనంలో అక్కడ కూర్చున్నారు. మొత్తం నేను ఏం చేయబోతున్నాను కంప్లీట్గా మొత్తం వచ్చేసింది అనమాట. ఆయన తెలిసిపోయింది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. దాని ప్రకారం అలా చేసుకుంటూ పోతున్నారు అంతే, ఇంకా వేరేం లేదు. లోకం అంతా తిరగాల్సిన అవసరం లేదు. లోకంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుపాద శిష్యులను అడుగుతారు, మీరు చెప్పండి ఇప్పుడు ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ ఏంటి, అంటే లోకాయిక ఏం వ్యవహారం ఏం నడుస్తుంది చెప్పండి. ప్రభుపాద అందరూ చెప్తారనమాట. దానికి వెంటనే సలహా ఇచ్చేస్తారు ఆధ్యాత్మిక, ఇది మార్గం, ఇలా చేయాలి. దీనికి ఎట్లా తెలిసింది, ఏ సమస్య ఉందని ఎలా తెలిసింది? మనకి ఇన్ని సమస్యలు ఉన్నా సరే, మనం ఎంత భౌతిక జ్ఞానం ఉన్నా సరే, మన ఆధ్యాత్మికం కూడా అనుకుంటున్నాం దాన్ని, కానీ మనకి దాన్ని మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాం ఏ ఒక సమస్యని కూడా. కానీ ప్రభుపాద వారు వెంట వెంటనే చెప్తారనమాట. ఇది డబ్బుల మీద మీరు చూడండి, ఈ ట్రైన్ స్టాకింగ్ గురించి ప్రభుపాద వారు ఎంత అవగాహన అంటే అసలు కేవలం మామూలు వ్యక్తి అంటే ఒక గొప్ప ఫినాన్స్లో ఎక్కువ కూడా చదువుకున్న వ్యక్తి కూడా కావచ్చు, అతను కూడా అర్థం కాదు. అన్ని విషయాలు క్లియర్గా చెప్తున్నారు. ఇది బేసిక్, ఇది ప్రాబ్లం, దీన్ని మీరు ఏం చేయలేరు, ఇది సాల్వ్ చేయలేరు ఈ రకంగా.
ఆ రకంగా ప్రభుపాద దృష్టి ఉండేదన్నమాట. ప్రభుపాదలో చెప్తున్నాను అనమాట, అందరూ కూడా అన్ని సేవలు చేయాలి. అంటే అందరూ అన్ని సేవలు అంటే ఆ రకంగా కాదనమాట. విషయం ఏంటంటే సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ప్రభుపాదలో అక్కడ తమలకృష్ణ మహారాజు నేను ల్యాండ్ తీసుకుందామని మాయాపూర్ అంటున్నానంట. ప్రభుపాద వెంటనే తర్వాత ఏమంటుందంటే నీ దగ్గర భక్తులు సిద్ధంగా ఉన్నారంటే, భక్తులు సిద్ధంగా ల్యాండ్కి దీనికి సంబంధం ఏమిటి? ఆ ల్యాండ్ తీసుకుంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఏం కట్టబోయేది లేదు, ల్యాండ్ని ఖాళీగా ఉంచుకోండి, పండించాలి కదా. పంట చేయడానికి సిద్ధంగా ఉన్నారా మనుషులు? ఆ విషయం అడుగుతున్నారు అనమాట. మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఒక మనిషిని తయారు చేసుకుని ఆ తర్వాత ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే మనిషిని తయారు చేసుకోవాలి, లేకపోతే ఏం చేస్తారు ల్యాండ్ తీసుకొని వెంటనే అడుగుతారు అనమాట. ఎందుకంటే దాంట్లో ఏం చేస్తావు నువ్వు? ఏది తీసుకున్నా సరే ఏదైనా చేయాలి కదా మనం. సో ప్రభుపాద దృష్టి ఎప్పుడు కూడా అలాగే ఉండదు. ఏదో ఒకటి మనం భగవంతుడి కోసం చేయాలి, అందరూ చేయాల్సిందే. లేకపోతే మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేము. కేవలం నేను జస్ట్ జపించుకుంటూ కూర్చుంటే ప్రభుపాద చాలాసార్లు చెప్పారనమాట. అది ఎందుకంటే పాశ్చాత్య దేశం నుంచి చాలామంది వచ్చారు కాబట్టి అప్పుడు భక్తులు శిష్యులు ప్రభుపాద శిష్యులు అయ్యారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనమాట, మీరు కేవలము హరిదాస్ ఠాకూర్ లాగా అలా 192 మాలు జప చేసుకుంటూ కూర్చుందామని అనుకోవద్దు, అసలు ఎప్పుడు కాదు అవ్వదు, అలా మీరు అనుకరించవద్దు అని చెప్పేసి చాలాసార్లు మనకి వార్నింగ్ ఇచ్చారనమాట, హెచ్చరిక ఇచ్చారు. కాబట్టి హెచ్చరిక చేశారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా కాలం నుంచి భౌతికంగా కష్టపడుతున్నారు, ఏమో ఇబ్బంది ఇంకా భౌతిక లోకం నుంచి వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా ఏదో ఒక రకంగా వెళ్ళిపోవాలి. ఈయనకైనా ప్రకారం మన కృష్ణుడు ఏదో ఒక రకంగా వెళ్ళిపోవాలని, కానీ అది ఏదో ఒక రకంగా అవ్వదనమాట. ఏ రకంగా కష్టం అనమాట అట్లా. ఎందుకంటే అది రతి మనకి లేదు కాబట్టి ఆ రతిని మనం పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా మన ఇంద్రియాలని ఖచ్చితంగా భగవంతుడి సేవలో నియుక్తం చేయాలి, ప్రతి ఒక్కరిలో నియుక్తం చేయాలి. దానికి మార్గము అనేది నిర్దేశకం అనేది ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మనకి ఇవ్వబడుతుంది. వాళ్ళు చెప్తారు ఏ రకంగా మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. తత్ప్రకారం మనం ముందుకు వెళ్తే మనం భక్తిని పెంపొందించుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మహారాజ్ చెప్తున్నారు లివింగ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పారనమాట, లివింగ్ యోగా. ఆ విషయం కనీసం ఈ పదము యాక్చువల్లీ నాకు ఇప్పుడే రిలేట్ అయింది. అంటే ఈ శ్లోకంకి వచ్చిన తర్వాతనే నాకు మహారాజ్ చెప్పింది అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక యోగ పద్ధతి అనమాట. మనం చూసిన వెంటనే అర్థం చేసుకోవడం మనం అడగచ్చు అనమాట. ప్రహ్లాద్ మహారాజు అప్పుడు కష్టపడ్డారు, అప్పుడు ఉన్నారు, వెంటనే నరసింహదేవ్ వచ్చారు అని చెప్పేసి మనం అంత చిన్నపిల్లలు చెప్తుంటే ఏదో దాతల్లాగా ఉన్నాయి, అసలు సాధ్యం అవుతుంది, ఎవరు పిలిస్తే అలా వచ్చేస్తారో భగవంతుడు అనుకుంటారు అనమాట. కానీ ఇప్పుడు ఇది సాధ్యం కాదు అని మనం ఎప్పుడైనా అంటుంటే అది సాధ్యం అవుతుంది అని సాధ్యం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు నిజంగా లివింగ్ యోగా అనమాట. ఈ యోగ పద్ధతిని దీంతో మనకి మన జీవితం సార్థకం చేసుకోవచ్చు. మనమంతా పూర్తిగా ఏంటంటే సంక్షేమం, అసలు సాధ్యం అవుతుందా లేదా కాదు, సాధ్యం అవుతుంది అని చెప్పి చేసి చూపిస్తుంది అనుకోండి. దాన్ని ఏమంటే సబీజ యోగా అని అనమాట, లివింగ్ యోగా, లేకపోతే లైఫ్లెస్ యోగా అనమాట, లివ్డ్ యోగా. పదాలు చాలా బాగుంటాయి, పదాలు చెప్తున్నాను అనమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆధ్యాత్మిక గురువు మనకి యాక్చువల్లీ ఈ విషయం మహారాజా నాకు ఒకసారి చెప్తున్నారు ఈ లివింగ్ ఎగ్జాంపుల్స్ గురించి. నేను అడుగుతుండగా వీళ్ళు అసలు ఏం చేయాలంటే దే ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పారనమాట. అప్పుడు కానీ మనకు పూర్తిగా అర్థం కాల. సో 24 గంటలు నియుక్తం కావాలి. ఓకే, ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయోష విలోకయంతి ఎం శ్యామ సుందరం అచింత స్వరూపం గోవింద మారుపురుషం సమాంతగా. When one's love for Supreme Personality of God's devotional service is fully developed, one always sees the Lord, even with artificially meditating on His form. ఇక్కడ ప్రాపర్ చెప్తున్నారు. మీరేం అంటే మానసికంగా లేకపోతే కాల్పనికంగా లేకపోతే ఏదో ఒక విషయాన్ని మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీరు 24 గంటలు సేవ చేస్తుంటే ఆ సేవ అంతా కూడా భగవంతుడికి వెళ్తుంది. సో మరి 24 గంటలు నేను సేవనే చేస్తున్నాను, అందరూ చేస్తున్నారు పనులు. 18 గంటలు పనిచేసేవాళ్ళు ఉన్నారు, 20 గంటలు పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్ సిటీకి వెళ్ళారనుకోండి చాలామంది దొరుకుతారు. 90% వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా 24 గంటలు యాక్టివ్గా ఉంటారు అనమాట, పనిచేస్తూనే ఉంటారు 24 గంటలు. మరి వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా.
మీరు కూడా పనిచేస్తున్నారు కదా. ఈ విషయము ఇదే అయితే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మరి అది ఉగ్రకర్మ. ఓకే, మనం కూడా భక్తులు కూడా వాడుతున్నాం ఉగ్రకర్మ, మనకు తెలియట్లేదు. ఫ్యాన్ వేస్తున్నాం, ఫ్యాన్ వేస్తున్నారు. ఈ ఫ్యాన్ వేయగానే మీకు స్విచ్ ఆన్ అవుతుంది, ఇలా కరెంట్ వస్తుంది, తిరుగుతుంది. దీనికన్నా ఎంతమంది పని చేస్తుందో నీకు తెలుసా అన్నారు. మనకు తెలియదు. నాకు చూడు కదా ఈ ఉగ్రకర్మ. నాకు మా ఇంటి వెనకాల ఒక ఇల్లు చూపించారు. మరి ఇల్లు కడుతున్నారు, 2-3 అంతస్తులు ఇల్లు కడుతున్నారు, కష్టపడి కడుతున్నారు అనమాట. నన్ను అడిగారు అనమాట, వీరికి ఎంత కూలి ఇస్తారు? 1000 రూపాయలు ఇస్తారు మహారాజు, లేదా 800, అప్పుడు 700 ఇస్తారు, 800 ఇస్తారు. 3 అంతస్తులు తీసుకెళ్తున్నాడు ఇటుకలన్నీ కూడా, 800 రూపాయలు వీటికి ఇస్తున్నారు. ఈ 800 వీడు హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నావా? హ్యాపీగానే ఉండాలి, లేకపోతే రాత్రి తాగుతారు మహారాజు, రాత్రి తాగి పడుకుంటారు హ్యాపీగా, వాళ్ళకి ఈజీగా వస్తుంది అని. లేదు, తర్వాత ఇంత కష్టపడి వీళ్ళు పనిచేశారు కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలని వీళ్ళు జీవిస్తారు అనుకుంటున్నావా? లేదు, వాళ్ళు శాపం ఇస్తారు నీకు అన్నారు. ఇందులో ఉన్నవాళ్ళు అది నా మొత్తం నా ప్రాణంతో నా జీవితంతో పోయింది దీంట్లో, ఈ ఇల్లు కట్టడంలో. చివరికి వాడు ఉండట్లేదు. విషయం ఏమిటి? ఇంత కష్టపడినా సరే వాడు అందులో ఉండట్లే. ఇంత కష్టపడినా సరే, వాడి శరీరాన్ని మనం పోషించినా సరే మన ఇందులోనే ఉంటామా? మరి ఎందుకు ఇంత పోషణ? చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇదంతా కూడా అనిత్యం, అనిత్యం. సో ఏంటంటే పూర్ణమశేష అంటే ఇదేంటి, ఈ శరీరాన్ని మనం ఎంత, లేకపోతే మనం సంబంధాలను కూడా ఎంత పెంచుకున్నా ఉపయోగం లేదు. ఎంత కష్టపడినా సరే, ఎంత కష్టపడి మీరు ఎంతైనా కష్టపడండి. మీరు పక్కన ఉన్నవాడు కూడా మీ శ్రమని వాడు గుర్తిస్తున్నాడు. చాలా కష్టపడ్డాడు, మామూలుగా కాదు, చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా వృత్తిగా ఉంటుందా? లేదు, కొంతకాలమే. ఆ తర్వాత మర్చిపోతారు నాకు. ఎప్పటి వరకు మనకు వాడికి ఫలితం నాకు వస్తుందంటే వాడు తీసుకుంటాడు, ఆ తర్వాత మర్చిపోతాడు. సో ఆ రకంగా జనాలు పట్టించుకోరు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనం పని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికి పని చేస్తే మనకి ఫలితము గ్యారంటీ, 100% గ్యారంటీ వస్తుంది అని. దీన్ని ఏమంటారంటే కృతార్థ అంటారు. కృతార్థ అంటే అప్లికేషన్. అంటే ఇప్పుడు భగవంతుడు మనకు ఏదో చేస్తున్నాడు, మనం తిరిగి ఆయనకి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. ఇది భక్తి యొక్క ప్రారంభ స్థాయి, ఉన్నత స్థాయి కాదు ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భగవంతుడికి ఏదైనా ఒకటి చేయాలి. కానీ మనం అంటే ఏంటంటే ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాం, భగవంతుడి నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఏదైనా చేస్తున్నాం అనేది లెక్క లేదు. అసలు కేవలం మాదా డబ్బాలు తెచ్చిపెట్టేస్తే పోనీ నేనేం చెప్పాను, మీరు మామిడి పండు పెంచండి లేకపోతే కొనండి, దాన్ని జ్యూస్ వేసి ఇస్తే పర్లేదు. ఈ మామిడి జ్యూస్లు డబ్బాలు తెచ్చి ఇచ్చేస్తే ఉపయోగం ఏముంది? ఏమీ లేదు కదా. మనం ఏదో చేయాలి కదా. కనీసం నేను మామిడి పండు తెచ్చాను, అది తొక్క తీసాను, తురిమాను, లేకపోతే జ్యూసులు కొట్టాను, ఏదో ఒకటి చేశానని ఉంటుంది. ఏమి లేదు. డబ్బులు తేవడం ఇవాళ భక్తి అనేది అలా అయిపోయింది. చాలా ఆర్టిఫిషియల్గా, చాలా కృత్రిమంగా అయిపోయింది. ఏంటంటే ఏదో ఒకటి తెచ్చుకొని అంతే. ఒక భక్తుడు చెప్తున్నాను అనమాట మహారాజ్కి, మనం చేసుకోవచ్చు కదా అని చెప్తుంటే, మహారాజ్ ఇదంతా మహారాజ్ అప్పుడు అడుగుతున్నాను అనమాట, త్రిఫలా కావాలి అని చెప్పి పౌడరు పని చేయట్లేదు, నాకు ఫలాలు తెచ్చి మీరు ఎండబెట్టి పౌడర్ కొట్టి ఇవ్వండి అని. మహారాజ్ మీరు త్రిఫల పౌడర్ అంతా మీరు షాపులు తెచ్చుకొచ్చి మన హరే కృష్ణ జపం చేద్దాం. ఏడా హరే కృష్ణ, అదే హరే కృష్ణ జపం. ఈ సేవ ఏదైతే చేస్తున్నాం కదా గురువుకి, అదే హరే కృష్ణ జపం. అర్థం కావట్లేదు. కీర్తనం అంటే కేవలం ఇదే కీర్తనం అనుకుంటున్నారు కాదు. కీర్తనం మనం ప్రతిరోజు ఇరుకలు చేస్తే అది కీర్తనం, ఆవులు మేపితే అది కీర్తనం, పువ్వులు తెంపితే అది కీర్తనం, వంట చేస్తే అది కీర్తనం, గిన్నెలు తొంపితే అది కూడా కీర్తనమే. ప్రతిదీ కీర్తనమే. ఎందుకంటే భగవంతుని కీర్తి కోసం చేస్తున్నాం మనం. మీరు చూడండి, అన్ని పనులు వదిలేసి చేసుకుంటూ ఉంటున్నాను అందరూ. ఇది ఎవరికి కీర్తి? భౌతికంలో అందరూ ఏంటంటే మనల్ని పిచ్చోరు అనుకుంటారు. యాక్చువల్లీ నిజానికి వాళ్ళు పిచ్చోరు, మనకు అర్థం కాదు. ఎందుకంటే భక్తులు అనేవాడు ఎప్పుడు సత్ అనే స్థితిలో ఉంటాడు అనమాట. వాళ్ళంతా అసత్తులో ఉంటారు, అనిత్యం మీద ఉంటారు. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. చూడండి ఏం చేస్తున్నారు, అంత జీవితంతో వృద్ధ అయిపోయింది. ఇంకా కాదు, వాళ్ళకి అర్థం కాదు మనం చేసే పద్ధతుల ద్వారా మనకి ఏం వస్తుందని చెప్పేసి. చూడండి, ఒకసారి ఒక వ్యక్తి చెప్తున్నాను, చూడండి మామూలు వ్యక్తికి దండ పెట్టుకుంటున్నాం, లేదు దండ పెట్టుకుంటే ఏమవుతుంది? నేను లాస్ట్ టైం చెప్పాను కదా, అహంకారం పోతుంది. సో ఆ రకంగా అందుకని వాళ్ళకి విషయం తెలియదు, మనకు ఫలితం తెలియదు. అందుకని వాళ్ళు ఏమంటారు, ఇంత వేస్ట్ వీళ్ళంతా చేసేది అంతా కూడా. కానీ భక్తులకి అర్థమవుతుంది, ఓ ఇది ఎందుకు చేస్తున్నాము.
కానీ భక్తుడికి అర్థం కావాలి. ఆర్టిఫిషియల్గా ఉంటే, కృత్రిమంగా ఉంటే ఉపయోగం లేదు. మన సహజ స్థితికి తిరిగి రావాలి. అప్పుడు కానీ ఈ విషయం మనకు అర్థం కావాలి. చాలామందికి అర్థమవుతుంది, భౌతికవాదులు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే వదిలేసేసి ఇవన్నీ కూడా అవసరం లేదని చెప్పేసి కరోనా సమయంలో అందరూ కూడా ఏంటంటే వెనకాల తిరిగి వచ్చేసారు. ఇంటికి వచ్చేస్తే మా ఫ్రెండ్ ఒకటి కాల్ చేసేసి నేను సిటీలో ఏదో ప్రతి నెల 15,000-16,000 ఇంటికి అద్దె కడుతున్నాను, అది చేస్తున్నాను, నాకు మొత్తం 30,000-40,000 ఖర్చు అయిపోయేది. నేను మొత్తం 40,000 ఖర్చులో మొత్తం సంవత్సరం అంతా ఇక్కడ ఉన్నాను మా ఇంటికాడ, నాకు ఏదో ఖర్చు కూడా కాలేదు, అందుకని నేను వచ్చేసాను తిరిగి, నేను మళ్ళీ తిరిగి వెళ్ళట్లేదు అన్నాడు. ఎందుకంటే ఖర్చు మిగులుతుంది, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఖర్చు పెట్టాలి, ఖర్చు కోసం మీరు సంపాదించారు. చూడండి, ఇప్పుడు దేనికోసం సంపాదించాలి? మీరు సిటీలో ఉంటే ఖర్చు పెట్టడానికి కోసమే సంపాదించాలి, లేకపోతే అవసరం లేదు. ఆ విషయం అదే, ఖర్చు పెట్టాలి కాబట్టి మనం సంపాదించాల్సి వస్తుంది అంతే. అక్కడ ఉంటే అదే చేయాలి మీరు. లేకపోతే మరి సరళంగా ఉంటే ఎన్నో విషయాలు చేసుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు కదా. సో ఆ రకంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళడం అనేది మన చేతుల్లోనే ఉంది. సో మనం ఎంతవరకు నియుక్తం చేసుకుంటున్నాం అనే విషయము మనకు తెలియాలి. అది కృత్రిమంగా కాకుండా సహజ స్థితిలో ఉండాలి. తర్వాత దీనికి ఒక ఆధ్యాత్మిక నిర్దేశకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఒక ఆధ్యాత్మిక గురు ద్వారా మనకు లభిస్తుంది. హరే కృష్ణ. లేకపోతే అది ఆర్టిఫిషియల్గా మనసు సరిగ్గా చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ఎంగేజ్ మైండ్ ఇన్ ఆర్టిఫిషియల్లీ. మనసుని కృత్రిమంగా మనం అంటే ఫలితం ఏంటో తెలియకుండా ఏదో ఒకటి ఊహాగానంలో నేను కూడా చేసుకోవడం భక్తిని అనుకోకుండా ఆ రకంగా సహజంగా చేయటం అనమాట. అది ఎప్పుడు అవుతుందంటే నియుక్తం చేయాలి. హరే కృష్ణ. 2 సమాధి స్థితుల గురించి చెప్పారు కదా, అందులో అది ఒకసారి మళ్ళీ వివరిస్తారు. 2 సమాధి స్థితుల గురించి అందులో భాష నిర్బీజ సబీజ ఒకసారి మళ్ళీ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అదే చెప్తాను. వెన్ ద మైండ్ ఫోర్సిబుల్లీ ఎంగేజ్డ్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఆర్టిఫిషియల్లీ, ఫోర్సిబుల్గా కృత్రిమంగా మీరు ఏంటంటే దాన్ని మీరు ఒత్తిడితోటి మీరు మనసుని నియుక్తం చేస్తున్నారు. యు ఆర్ ఎంగేజింగ్ యువర్ మైండ్ ఇన్ మెడిటేటింగ్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఇస్ లైఫ్లెస్ యోగా అంటున్నారు ప్రభుపాద. లైఫ్లెస్ యోగా అంటే ఏంటంటే దీంట్లో ప్రాణం అనేది లేదు. ప్రాణం అంటే ఇక్కడ ప్రాణం అనేది ఏం చెప్పవస్తున్నారంటే మీరు భగవంతుడు ద్వారానే ఇది జరిగింది అనే విషయాన్ని మీరు సాక్షాత్కారం పొందాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రిస్టియన్ అయి ఉన్నారనుకోండి, వాడు ఏంటంటే కనిష్ట భక్తులు కాబట్టి కనిష్ట భక్తులు ఉన్న విశ్వాసం ఎలా ఉంటుంది? చాలా వీక్గా ఉంటుంది, కోమలంగా ఉంటుంది, కోమల శ్రద్ధ ఉంటుంది. వాడు ఇవన్నీ నమ్ముతాడు. ఎందుకు? నాకు అన్నీ బాగా నడుస్తున్నాయి కాబట్టి. నాకేం నడవకపోతే అప్పుడు అతను ఊహించుకుంటున్నాడు, నాకు మంచిది జరుగుతుంది, యేసుక్రీస్తు వల్ల జరుగుతుంది, నాకు మంచిది జరుగుతుంది, కృష్ణుడు వల్ల జరుగుతుంది, నాకు మంచిది జరగట్లేదు, ఇప్పుడు కృష్ణుడు సరిగ్గా ఆయన పని చేయట్లేదు అని చెప్పి కర్మ మీమాంస సరిగ్గా ఆయన పని ఆయన చేయట్లేదు. లైఫ్లెస్ యోగా, దీన్ని నిర్బీజం అంటారు అనమాట. సో అదే ఫర్ ద యోగి డస్ నాట్ ఆటోమేటిక్లీ ఎంగేజ్ ఇన్ పర్సనల్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్, బట్ వెన్ హీ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, దట్ is called Sabija Yoga or living yoga. One has to be promoted to the platform of living yoga. అతను ఏంటంటే అతను భగవంతుడి గురించి ప్రతి క్షణము స్మరిస్తున్నాడు. అంటే మన గోవింద దామోదర రాష్ట్రం చూస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు గోపికలు అంటే యశోదం ఏం చేస్తుంది అంటే చెప్తుంది, వెన్న చెప్తుంది గోవింద దామోదరం. మొత్తం నేను స్వాగతం వెతికాను అనమాట, వేరే ఏదైనా అర్థమవుతుందని చెప్పి ఏం లేదు. వాళ్ళు చేసే పనులన్నీ చాలా చిన్న సింపుల్ పనులు చేస్తున్నారు, కానీ గోవింద దామోదర మాధవ అనుకుంటూ చేస్తున్నారు. నేను అర్థమైంది కదా. మనం కూడా అలా ఆ స్థాయికి రావాలి. మనం ఏంటంటే ఇది ఎవరు తింటారు, ఎవరు ఎంతమంది మనం దీనికి లైక్ కొడతారు, షేర్ చేస్తారు, లేకపోతే కామెంట్ చెప్తారు, అలా కాకుండా ఏంటంటే మనం చేస్తున్నామా దీన్ని భగవంతుడి కోసము అనే ఆలోచన మనలో కలగాలి. కేవలం భగవంతుడి కోసం చేస్తున్నాం అనే మారద ఉదాహరణ చెప్తున్నాను అనమాట. ఆస్ట్రేలియా సిడ్నీలో ఒక వ్యక్తి, అతను ఏంటంటే అతను ఒక లివింగ్ ఎగ్జాంపుల్. అతను వండుతాడు కానీ అతను తినడు. ఆఫరింగ్ ఏమైతే పెడతాడో అది ఇంట్లో వంట చేస్తున్నారో అదే తింటాడు. భగవంతుడికి ఏదైతే చేస్తున్నాడో అది ఆయన రుచి చూడడానికి. నేను తినడానికి కాదు ఇది నేను చేసేది. మీకు అర్థం కదా. అతను బాగానే చేస్తున్నాడు, మిగతా వాళ్ళు చెప్తారనమాట బాగా చేశాడు అని చెప్పేసి, కానీ ఆయన స్వయంగా ఆయన తినలేదు. ఆయన దాన్ని అసలు ఎలా ఉందని కూడా అడగడు అనమాట.
చేశాడు, భగవంతుడు చేశాడు అన్ని సేవలు. ఇంకా ఆయన ఏదైతే తిండి తింటున్నాడో అది బయటికి వెళ్ళి తింటాడు అనమాట. అంటే బయట అంటే ఇంట్లో ఏదైతే చేస్తున్నారో అలా చేసుకుంటాడు అనమాట. అర్థమైంది కదా? ఆ రకంగా ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఆ రకంగా మనం ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తుంటే మనం వంట చేస్తున్నాం కదా, వంట చేస్తుంటే ఎవరు రుచికి తగినట్టు చేస్తారు? ఎవరన్నా నా తర్వాత మిగతా పక్కన వాడు కొంచెం కారం పెంచుతాం, ఓకే సరే పెంచుతాం. అప్పుడు అర్థం కాదు, ఒకరు కారం ఎక్కువ కావాలంటే ఒకరు తక్కువ కావాలి, ఉప్పు ఎక్కువ కావాలంటే ఉప్పు తక్కువ కావాలంటాడు. మీ తర్వాత చివరికి మేము కన్క్లూషన్గా రాలేదు. మీకు అర్థమైంది కదా? ఫస్ట్ ఎవరి రుచి కోసం మనం చేస్తాం? నా రుచికి తగ్గినట్టుగా నేను చేస్తాం. ఆయన రుచి చూడట్లా విషయం అది. ఆయన రుచి చూడట్లా, భగవంతుడికి అది ఇచ్చేస్తున్నాడు. ఇదే కృష్ణుడు చెప్తాడు అనమాట గరుడ పురాణంలో. దాన్ని ఏమంటారంటే యచ్చమాం నోపజీవతి అంటారు అనమాట. యచ్చమాం నా ఉపజీవతి. మాం అంటే నా మీద యచ్చ నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. దేనికి? ఉపజీవనం, నీ ఉపజీవితానికి, నీ ఒక సస్టెనెన్స్ ఏదో నువ్వు చూసుకో. నా మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ ఇదే విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీవిస్తున్నారు, మీరు ఏదైనా చేస్తున్నారు, అది మీరు చూసుకోండి. మీ ఫలితం అది. మీరు కష్టపడుతున్నారు అనుకోండి, మీరు పూర్వజన్మలో ఏదైతే చేశారో దాన్ని కష్టపడుతున్నారు. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేస్తుంటే దాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఏదైనా చేస్తున్నారో దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అర్థం కదా? అదంతా నీకు లెక్క, నాకు కాదు. నాకు సంబంధం ఏముంది? భక్తి మాత్రమే కేవలం. నీకు అర్థం అవుతుంది కదా? సో ఇది లివింగ్ ఎగ్జాంపుల్. అక్కడ కృష్ణుడు చెప్తున్నాను అనమాట. యూ షుడ్ బి లైక్ లివింగ్ ఎగ్జాంపుల్. అంటే ఏమిటి? నువ్వు కష్టపడేది ఏదో భక్తుడు. ఇప్పుడు భక్తుడు ఏంటంటే, ఇప్పుడు నేను భక్తుడు ఎందుకు అయ్యాను? మిమ్మల్ని చూసి భక్తుడు అయ్యాను అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసి, అంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి నాకు. మిమ్మల్ని చూసి నేను భక్తుడు అయ్యాను అంటే మీ రకంగానే మీలాగానే నేను కూడా జీవించాలనుకుంటాను కదా. మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకొని నేను జీవించాలనుకుంటాను. ఇప్పుడు నా జీవితమే ఉదాహరణగా లేదనుకోండి, ఎగ్జాంపుల్గా లేదనుకోండి, ఎందుకు పాటించాల్సిన అవసరం ఉంటుంది? ఎవరికైనా ఉండదు కదా. కాబట్టి ఏంటంటే భక్తులు ఏంటంటే వాళ్ళు కృష్ణుడి మీద ప్రతి విషయానికి ఆధారపడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాంట్లో మొత్తం బిజినెస్, డివోషనల్ బిజినెస్ అయిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ మన పనులు చేసుకోకపోతే, మనం ప్రోపాదులో చెప్తారనమాట, ఈ పారాసైట్స్ తెలుసా? పారాసైట్స్ అంటే ఈ ఆవుల మీద ఉంటాయి. పరాన్నజీవి పారాసైట్స్ అంటారు. ఆవు మీద కూర్చుంటుంది, ఆవు రక్తం పీల్చుకుని ఇది బతుకుతుంది. మనం కూడా ఈ సొసైటీ మీద డిపెండ్ అయ్యే పారాసైట్స్లా తయారవుతాం. ఇవ్వండి ధనం, డబ్బులు ఇవ్వండి. మన పనులు చేసుకోవట్లా ఇప్పుడు వరకు. ఇంకా అర్థం ఉంది కదా? రూపాయలు చెప్తున్నాను అనమాట. మీరు మీ పనులు చేసుకోవట్లా, కానీ ఏం చేస్తున్నారు అంటే కృష్ణ భక్తి మీద ఆధారపడుతున్నాం కదా. వీళ్ళు బయట చూడగానే అది కృష్ణ భక్తులు డబ్బులు ఇవ్వండి. గ్రహస్థులకు అవసరం లేదు, బ్రహ్మచారి వేరే సంగతి. వాళ్ళకి దాక్షిణ దానం విరాళాలు ఇవ్వచ్చు. ఇవాళ రేపు గ్రహస్థులు కూడా అట్లాగే జీవిస్తున్నారు. చూసారా? చాలా మంది మందిరం ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు అక్కడ కానీ పాయింట్ కరెక్ట్గా వస్తారు రూపాయలు. ఇంకొక చాప్టర్ తర్వాత అక్కడ కన్క్లూషన్ అక్కడ చెప్తారనమాట. మీరందరూ మందిరం ఓపెన్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే కలెక్ట్ చేసుకుని మీరు చేసుకుంటున్నారు, దీంతోటి మీరు భక్తులు ముందుకు వెళ్ళలేరు అని చెప్తారనమాట. ఈ పర్పట్లో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ వస్తుంది. ఆ శ్లోకం నంబర్ గుర్తులేదు నాకు, 29, 15, 24 కూడా వస్తుంది అనమాట. ఆ విషయం చెప్తారు. కన్క్లూషన్ అక్కడికే వస్తుంది అనమాట. ఈ పాయింట్ మనంతా మనం అర్థమవుతుంది కదా. మనం ఏంటంటే లివింగ్ ఎగ్జాంపుల్గా ఉండట్లే. ఇప్పుడు నేను ఫామ్ కమిటీలో ఉన్నాను, అక్కడ ఒక వ్యవసాయం ఉన్నాడు, రైతు. మేము ఇది పండించామంటే అతను నాతో వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు వీడు మూడో వ్యక్తి, వాడికి వీడికి అర్థం కాదు అనుకున్నాడు. నా జీవనం అర్థం కాదని. నేను కూడా పండిస్తున్నాను అంటే వెంటనే ఆయన వచ్చానమాట. మీరు ఏం వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా మీకు అర్థం అవుతుంది కదా. అతను కోరిలేట్ చేసుకుంటున్నాడు అనమాట. లివింగ్ ఎగ్జాంపుల్. మీకు అర్థం ఉంది కదా. సో అతను కూడా మీతోనే ఉన్నాడు. ఈ భక్తి మార్గం అనేది, యోగ మార్గం అనేది సాధ్యం ఎలా అవుతుంది అతను చేసుకోకపోతే? మనం ఈ పనులు మనం చేసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్క విషయం మనం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు పక్కన వాడు మనకి కోరిలేట్ చేసుకుంటాడు. ఇతను కూడా అదే చేస్తున్నాడు, నేను కూడా అదే చేస్తున్నాను. మరి నాకు నీకు తేడా ఏంటి? ఏం లేదు, నేను ఫలితాంత కృష్ణుని పెడుతున్నాను, చూడండి నేనేదేం పెడుతున్నాను, నేను ఆయనకి ఇస్తున్నాడు అనుకుంటున్నాను. ఈ రకంగా మనం చెప్తే వాళ్ళకి వెంటనే అర్థం అవుతుంది. ఇంతేనా భక్తి? ఇంత సులభమా? భక్తి ఇంత సులభమా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు భక్తి అనేది చాలా మన కృత్రిమంగా ఎంతవరకు ఉన్నామంటే, మనం వేరే వాళ్ళకి ఏం తెలియజేస్తున్నాం అంటే భక్తి అనేది చాలా కఠినం అన్నట్టుగా. దీన్ని వాళ్ళుగా ఈ అవగాహన ఇస్తున్నాం కాదు, నిజమైన అవగాహన అది కాదు.
భక్తి అనేది ఎంత సులభం, ఎంత ఎంత ఇది నెక్టర్ లాంటిది, పూర్ణామృత వాట్ ఇస్ దట్, అదేంటిది ఆనందాంబుది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సార్. ఇవన్నీ ఎలా ఎలా అర్థమవుతుంది. మనం దాన్ని ఆస్వాదిస్తే కానీ వాడికి అర్థం కాదు కదా, పక్కన వాడికి అర్థం కాదు. మనమే ఆస్వాదించట్లేదు, మనమే కష్టపడుతున్నాం, కొద్దిగా అటు ఇటు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, అక్కడ తెచ్చుకున్నాం ఇక్కడ తెచ్చుకున్నాం, ఏదో ఒకటి కాదు. అలా చేస్తే ఉపయోగం లేదు. పక్కన వాడు మనం కోరిలేటే చేసుకోలేడు, మన దగ్గరికి రాలేడు కూడా. చాలా సమస్యలు. అందుకని భౌతిక లోకంలో ఉన్న వాళ్ళు మనకి కోరిలేట్ చేసుకోలేకపోతున్నారు. అంటే మనం పద్ధతిని పాటిస్తున్నాం, మనం అన్నీ చేసుకుంటున్నాం, కానీ దేనికోసం చేస్తున్నాం. సో ఇప్పుడు చాలామంది నేను చెన్నైలో ఒక ఆయన, సరే నేను టైం ఒక 2 minutes కంప్లీట్ చేస్తాను. ఒక భక్తుడు ఆయన ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేసిన తర్వాత ఆయనకుంతా ఉన్న అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆయనలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఒక ఐటీ కంపెనీ ఉంది, ఒక కార్ ఉంది, ఇల్లు ఉంది. ఇప్పుడు వీరంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు, తర్వాత నేను ఏం చేయాలి, ఒక ఇల్లు కొనాలి, తర్వాత ఒక కార్ కొనాలి. మరి భక్తులు నాకు ఆయన ఉదాహరణలో నేను ఉన్నాను. ఆయన మా శిక్షకుడు ఏం చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. ఆడు చేసింది తప్పేం లేదు. మరి అదే భక్తి అంటే ఇదేమో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక భక్తి నాకు చెప్పాడు అనమాట, రోజు నాకు ఇనిషియేషన్ అయింది, ఇనిషియేషన్ మేనేజర్ పోస్టింగ్ వచ్చింది, వెంటనే అంటే ప్రమోషన్ వచ్చింది, చాలా భక్తిలో నేను ముందుకెళ్తున్నాను. భక్తిలో ముందుకెళ్తున్నాను. లైఫ్లెస్ అర్థం కాలేదు నాకు. నేను ఆలోచించాను, అసలు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే, లేదు మా శిక్షకుడు కూడా అంతే. ఆయన కూడా ఆయన దీక్ష తీసుకున్నాడు, వెంటనే అమెరికా వీసా వచ్చింది, వెంటనే వచ్చింది. చూడండి, మరి నాకు కూడా అలాగే అయింది కదా, సేమ్. నాకు కూడా ప్రమోషన్ వచ్చింది. ఆయన గొప్ప భక్తుడు కాబట్టి అమెరికా వీసా వచ్చింది, నాకు మంచి పోస్ట్ వచ్చింది. సో ఇలాగే కోరిలేట్ చేసుకుంటారు. సో వాడి జీవితం కాదు, దానికోసం కష్టపడతాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కారు డిసైడ్ అయిపోయాడు. అసలు నెక్స్ట్ ఏం కావాలని డిసైడ్, కారు కావాలి నాకు, అంతే. కారు ఉంటే భక్తుడు కారు ఉంటే నేను ప్రభు చూస్తాను, ఈ ప్రభు చూస్తాను, నేను కృష్ణ కోసం వాడతాను. ఎప్పుడు ఏదో ఒక రోజు సంవత్సరానికి, మిగతా 364 రోజులు నాకే అది కొంటే వేయవుతుంది. తర్వాత మహారాజు దక్షిణ ఉన్నాయి, మీరు వినండి, అర్థమవుతుంది అది ఎంత భారం అని. ఇదంతా కృత్రిమైన జీవితం, మీకు అర్థమవుతుంది కదా. వెరీ మచ్ ఆర్టిఫిషియల్. అదే దాన్ని మరి పెద్దగా డైరెక్ట్గా షార్ట్ కట్గా నేను ఆన్సర్ ఇవ్వలేదు. నాకే షాక్ అనమాట ఇది. ఈ మహారాజు ఎందుకు ఉదాహరణ, ఈ లివింగ్ ఎగ్జాంపుల్ పదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అయ్యా నేను వెతుకుతున్నాను. నాకైతే ఇక్కడ కనిపించదు. అటు సెర్చ్ చూసాను, మరి డైరెక్ట్గా కనిపిస్తున్నాను లివింగ్ యోగా అని. బీజ యోగం రెండు ఉన్నాయి. సబీజ అది ఏమో సంస్కృత పదం, తెలుగులో వచ్చినప్పుడు సజీవ. సబీజము బీజాన్ని వీళ్ళు అంటే ప్రభుత్వ పక్కన లివింగ్ యోగాని రాస్తారు కదా, లివింగ్ యోగాని ఎట్లా జీవ యోగం అని చెప్పి రాస్తారు అనమాట. కానీ మంచిది పదం, నాకు చాలా కాలం తర్వాత ఇవాళ క్లిక్ అయింది అనమాట. ఎందుకు మహారాజు ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఈ లివింగ్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి అంటే చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అర్థం కాదు. కొన్నిసార్లు మహారాజు అట్లాగే ఉన్నాను. వికర్మ యోగాన్ని ఒక లెక్చర్ ఇచ్చారనమాట. అంటే రాసుకున్నారు, నోట్స్ ఇవ్వలేదు, మేబీ అక్కడక్కడ మాట్లాడుతున్నారేమో. నేను అసలు ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు కాన్సెప్ట్ అని చూస్తున్నాను అనమాట. సో సేమ్ ఇది అదే కాన్సెప్ట్. భక్తుడు అనేవాడు వికర్మ చేయకూడదు, కానీ అతనేమో వికర్మ చేస్తున్నాడు. కానీ అదే సమయంలో యోగ పద్ధతిలో ఉన్నాడు, యోగ మార్గంలో ఉన్నాడు. దీన్ని ఏమనాలి, అసలు అలాంటిది సాధ్యం అవుతుందా? ఇంపాసిబుల్, అసలు అలాంటిది లేదు. కానీ చూడండి, కానీ దీన్ని ఇలా లేని వాటిని మనం రుజువు చేయాలంటే ఎక్కడెక్కడ మళ్ళీ శాస్త్రాన్ని అంతా మీరు ట్విస్ట్ చేయాల్సి వస్తుంది. నేను దాన్ని చూసి అలా అనుకున్నాను, దీన్ని చూసి ఇలా అనుకున్నాను. మీ ప్రోపాదులు వేరు, నా ప్రోపాదు వేరు. మీరు ఎప్పుడైనా ఉన్నారు ఇది? మీ ప్రోపాదు వేరు, నా ప్రోపాదు. నేను విన్నాను బాంబేలో, అది ఓపెన్ చెప్పకూడదేమో. విన్నాను అంటే మా ప్రోపాదు ఇలా చెప్పలేదు అన్నారనమాట. మా ప్రోపాదు చెప్పలేదంటే ఇది ఏమనుకుంటున్నారు? ప్రోపాదు పుస్తకం అంతా అదే కదా. మీ ప్రోపాదు వేరంటే ఎవరికి హరికృష్ణ భగవానికి మనకి తేడా ఉండొచ్చు. మనమే లేదు, మా ప్రోపాదు వేరే, మీ ప్రోపాదు వేరే అన్నారనమాట. నాకేమో అర్థం కాలేదు సీరియస్గా. అంటే వాళ్ళు ఏంటంటే మాకు ప్రోపాదు ఇచ్చిన ఉపదేశము మేము వేరే రకంగా అర్థం చేసుకున్నాం, మీరు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు అంతే. అంటే మనం చెప్తున్నాం అనుకోండి, ఇవన్నీ చేయకండి, ప్రోపాదు చెప్పలేదు, ఇవన్నీ లేదు, మా ప్రోపాదు వేరు, మీ ప్రోపాదు వేరు ఎలా చెప్తారు డైరెక్ట్గా.
సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి వార్నింగ్ అన్నమాట. మనం భక్తిలో ఏం చేసుకోవాలని మనం చక్కగా తెలుసుకోవట్లేదంటే సాంప్రదాయాన్ని చక్కగా పాటించకపోతే సమస్యలు వస్తాయి. తర్వాత దాన్ని మనం ఒక విక్టిమ్ అయిపోకూడదు. మనం విక్టిమైజ్ అయిపోతే ఉపయోగం లేదు. మహారాజ్ అదే లాస్ట్ చెప్పారనమాట. యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ భక్తి, యూ షుడ్ నో బై నో. ఇప్పటికీ నీకు అర్థమై ఉండాలి నీ భక్తిని ఎట్లా నువ్వు రక్షించుకోవాలనే విషయం. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే నువ్వు ఇంకా సాక్షాత్కారం పొందలేదని అర్థము, సెల్ఫ్ రియలైజేషన్ నీకు రాలేదని అర్థం అన్నారు నాకు. సో అదే హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి పురుషుల గొప్పవారికి